ఈ రోజు అర్ధరాత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని భావించవచ్చు. ఆయన మరణం పట్ల మాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇవి కూడా మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బే అని అటు సిట్ అధికారులు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి పేపర్లలో యథాలాపంగా యథాతథంగా ఎప్పట్లానే వాళ్ళు అచ్చేయడం చేసుకున్నారు. కానీ మద్యం కరెన్సీ నోట్ల మధ్య చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిరాధారణ లేని వీడియోని విడుదల చేశారన్నారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు మేలో 2024లో జరిగితే 2023 మే నాటికే 2000 రూపాయల నోట్లు రద్దయ్యాయని ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా 2000 నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు. అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్లుగే ఉంది అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోని లిక్కర్ అక్రమ కేసుకి లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంబటి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. జగన్ కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. టీడీపీ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ తోనూ స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి ఇవ్వాలంటూ గతంలో తాను దాఖలు చేసిన పిటిషన్ను మూసేయాలని సీఎం జగన్ హైకోర్టును కోరారు. తన వ్యాజ్యంపై ఇక మీదట ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు. ఒంగోలు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ క్యాండిడేట్ గా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు. సాధారణంగా కొన్ని ఇలాంటి గిమ్మికులు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. తాము పోటీ చేసే ప్రాంతాల్లో డమ్మీ క్యాండిడేట్ నిలబడడం ద్వారా వారి పేరున కూడా కొంత ఎన్నికల ఖర్చు చేసేందుకు లేదా డబ్బు తరలించేందుకు ప్రచారాస్త్రాలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు ఎంచుకుంటారు. ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం 5 లక్షలు మాత్రమే అని చెప్పారు. జరిగిన దాంట్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఎవరెవరు రోల్ ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యుల రోల్ కూడా ఉందేమో అనుమానం ఉంది అందరికీ. వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అటేమంటారు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అన్నింటిలో అది కనపడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి దొంగ అన్నట్టు ఇట్లా తిప్పి కొడుతున్నారేమో అనే అనుమానం కూడా వస్తుంది. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న.
నా మరో చిన్నాన్న అంటే మై ఫాదర్స్ కజన్ మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారన్నది చాలా కామన్. అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు. అలాంటి వెంకటేష్ నాయుడు ఒక 5 కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడం ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర 5 కోట్ల రూపాయలు ఉండడం అన్నది. అన్నింటికి మించి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీ నాయకుల్ని బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా చెప్పొచ్చు. ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు, లేదు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పొచ్చు. కానీ ఆధారాలు చూపించాలి సిట్ అధికారులు, కనీసం కోర్టుకు చూపించాలి. వెంకటేష్ నాయుడు దగ్గర 5 కోట్లు ఉంది, ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు. నిజమే అనుకుందాం, కానీ ఆ 5 కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నదానికి ఆధారాలు చూపాలి. లేదు, అది రియల్ ఎస్టేట్ డబ్బు అయి ఉండొచ్చు కదా. కర్నూలు ఆసుపత్రిలో తల్లి ఉన్నందున రాలేనని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సీబీఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున మోహరించడంతో జిల్లా ఎస్పీని సీబీఐ సాయం కోరింది. శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ వెనుదిరగాల్సొచ్చింది. లుకౌట్ నోటీసులు ఇచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు ఇరువురు కూడా కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఎల్ఓసి ఉండటంతో అడ్డుకొని ఏపీ డీజీపీకి సమాచారం అందించారు. స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు. క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్. కలియుగం, అయ్యో కలియుగం, కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం అసలైన